హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. రైట్, ఎట్టకేలకు ఏపీకి కూటమి అయితే ఏర్పడింది. మునుముందు ఎలా ఉండబోతుంది ఏపీలో కూటమి రాజకీయాలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కూటమి అని మీరు పేరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. 2023లోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అంటే పోను పోను ఆయన రాజకీయాలు చాలా మహాద్భుతముగా ఉండబోతున్నాయి. ఒక చక్రము తిప్పబోతున్నాడు. ఖచ్చితముగా అసెంబ్లీలోకి అడుగు పెట్టి తీరతాడు. అసెంబ్లీ అంతా కూడా ఒక విందు భోజనములాగా ఉండబోతుంది అని 2023లో చెప్పా. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండబోతుంది అని మీరు అడుగుతున్నారు. మహాద్భుతముగా, దివ్యముగా, చాలా అనుకూలవంతముగానే వాళ్ళ జాతకాల ప్రకారముగా బాగుంది అనేటువంటిదైతే నేను తెలియజెప్పగలుగుతాను. చంద్రబాబు గారి జాతక ప్రకారంగా ఈ 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారా, లేదా మధ్యలో ఏమైనా విరమించుకుంటారా? ఆయన 5 ఏళ్ళు పూర్తి చేసుకోవడానికి అనుకూలముగానే ఆయన జాతకము ఉన్నది. అందులో ఏమాత్రము సందేహం లేదు. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం మనకు అందరికి తెలిసిన విషయమే. మరి భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఆయన జాతకం ప్రకారంగా? ఖచ్చితముగా భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి పదవికి వెళ్ళే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారంగా ఈ 5 ఏళ్ళు ఆయనకు ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందమ్మా. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. యువత ఆయనను ఆదర్శవంతముగా తీసుకొని సమాజములో కొన్ని మార్పులు కూడా వస్తాయి కాక తప్పకుండా వచ్చి తీరుతాయి. వచ్చే 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది గురువు గారు? ఇంకా సమయం ఉంది కదా తల్లి. ఇప్పుడు ఉన్న పార్టీలు మహాద్భుతంగా నడుస్తూ ఉన్నాయి, నడవనివ్వండి. 2029 ఎలా ఉంది, మళ్ళీ 34 ఎలా, ఇవన్నీ ఎందుకమ్మా, తొందర ఎందుకు తల్లి? జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అమ్మా, ప్రతి వాళ్ళ దాంట్లోనూ ఉంటుంది. ఒకేసారి సీఎం అవుతాడు మళ్ళీ కాడు అనేటువంటిది అయితే అనడానికి లేదు. మళ్ళీ అయ్యే యోగం అయితే ఉంది ఆయనకు. ఎవరైనా ఒక యోగం ఉంది అంటే ఆ యోగాన్ని పట్టుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో వెళితే ఉంటుంది. కేసీఆర్ గారి కూతురు కవిత జైలు నుంచి విడుదల అవుతుందా? ఖచ్చితంగా వస్తుందమ్మా, బయటికి వస్తుంది. కేసీఆర్ గారి జాతక ప్రకారంగా ఆయన జైలుకి వెళ్తారు అంటున్నారు. మరి మీరేమంటారు? అమ్మా, జైలుకు వెళ్ళే యోగము ఉందా లేదా అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇది కొంచెం ఎలా ఉంది అంటే ఆయన జాతకం అమ్మా దగ్గరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేటువంటిది అనిపిస్తూ ఉన్నది. ఆ 1% భగవద్ అనుగ్రహం, అమ్మవారి దయ. వెళ్ళకపోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, ఇంకా ఉండదు అని అంటున్నారు అందరూ. మరి అది పుంజుకుంటుందా, ఇంకా దిగజారిపోతుందా అనేది మీ మాటల్లో? అమ్మ, అది మనం ఇప్పుడు చెప్పడం కంటే తల్లి, ఎలక్షన్స్ అది వచ్చే సమయానికి ఆలోచన చేసి చెబితే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో కొంచెం కాంగ్రెస్ చాలా పుంజుకొని ఉండేటువంటి మాట యథార్థం. నిజానికి అంటే గతంలో కూడా మన దాంట్లోనే అడిగినప్పుడు చెప్పాను, నల్లేరు మీద నడకలాగా రావాల్సినటువంటి పార్టీ వాస్తవానికి బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ చాలా కర్ణాటకలో ఎప్పుడైతే పుంజుకొని ఇదైందో ఖచ్చితముగా ఇక్కడ కూడా పుంజుకొని వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు. ఆనాడు రాహుల్ గాంధీ గారు రాహువు ఎప్పుడైతే మన దీంట్లోకి వచ్చాడో, మార్పు జరిగిందో, రాహుల్ గాంధీ గారి జాతక ప్రకారముగా మొత్తం పాదయాత్ర చేస్తున్నప్పుడు మార్పులు జరిగాయి. ఆ తర్వాత తప్పకుండా పుంజుకుంటుంది, కాంగ్రెస్ పుంజుకోబోతుంది అని చెప్పాను. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారా? చూస్తాం ఆయన్ని మళ్ళీ. యోగం ఉందమ్మా, ఉంది, యోగం ఉంది.
కేటీఆర్ గారి జాతకంలో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా గురువు గారు? కేటీఆర్ గారి జాతకములో కూడా సీఎం అయ్యేటువంటి యోగము ఉన్నది. నేను చెప్తున్నాను కదా, అది ఆ యోగాన్ని పట్టుకోవటం అనేటువంటిది కొంచెం. రైట్. నారా లోకేష్ గారి ఇక మునుముందు టీడీపీకి అధ్యక్షుడిగా అవుతాడా? ఆయన సక్సెస్ ఎలా ఉండబోతుంది ఈ 5 ఏళ్లలో? చాలా బాగుండబోతుందమ్మా. లోకేష్ గారిని పరిణతి చెందినటువంటి మనిషిగా చూస్తారు గాక ఈ 5 ఏళ్లలో కొత్త లోకేష్ గారిని చూస్తారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ అధ్యక్షుడిగా వస్తాడా రాదా అనేది ప్రజల్లో చాలా ఆలోచనకరంగా ఉంది. మరి వస్తాడా ఆయన జాతకం ప్రకారంగా? నాకు తెలిసి అయితే రాడు. ఒకటే మాట, ఇంకా రాడు. రైట్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు పాలన ఎలా ఉండబోతుంది? ఇప్పటికి అంటే వచ్చి 7 నెలలు అవుతున్నా మరి విరమించుకుంటారని కొంతమంది చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఆయన జాతక ప్రకారం? ఈ 5 ఏళ్ళు సంపూర్ణంగా చేస్తాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది గురువు గారు? చాలా బాగుంటుందమ్మా. ఆయన జాతకం కూడా బాగుంది. రైట్. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుంది అధికారంలోకి అనేది సమయం ఉంది కదా తల్లి, తప్పకుండా చెప్తాం, మాట్లాడదాం. రైట్. నరేంద్ర మోడీ గారు 3 సార్లు ఆయన ప్రధాని అవ్వడం మనకి అంతా తెలిసిన విషయమే. మరి 4వ సారి కూడా అవ్వే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి జాతక ప్రకారంగా? అంటే 4వసారి అనేటువంటిది ఇంకా సమయం ఉంది కదా తల్లి, అది కూడా మాట్లాడవచ్చును. 4వసారి అనేటువంటిది కొంచెం కష్టమే, వేరే అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకైతే బాగుంటుంది. 5 ఏళ్ళు అయితే బాగా సమృద్ధిగా అన్ని అనుకూలంగా చేస్తారు. ఇక రాహుల్ గాంధీ గారి జాతక ప్రకారంగా ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయమ్మ, పుంజుకుంటాడు. ఇంకా కొంచెం పుంజుకునే అవకాశం ఉంది, సమయం పడుతుంది. రైట్. ధన్యవాదాలు గురుజీ. జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.